లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్యాన్సర్ ఈ పేరు వింటేనే మనిషి గుండెల్లో గుబులు పుట్టకమానదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వ్యాధుల్లో అత్యంత భయంకరమైన బాధాకరమైన వ్యాధి ఇది. కారణం లేకుండానే సావుతో సేకరణిపిస్తుంది. బ్రతికి ఉండగానే మనిషిని జీవోత్సవంలా మార్చేస్తుంది. అనుభవించే వారికి ఈ వ్యాధి తీవ్రత బాధ తెలుస్తుంది. ఇప్పటికే రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినా ఇది పూర్తిగా నయమవుతుందన్న భరోసా లేదు. తొలి దశలోనే గుర్తిస్తే దీన్ని పూర్తిగా నయం చేయవచ్చన్న ప్రస్తుత వైద్య చికిత్సలు నిరూపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే దీనికి పరిష్కారాన్ని మేం సాధించామని రష్యా ప్రకటించింది. క్యాన్సర్ వ్యాక్సిన్ ను తయారు చేయడమే కాకుండా దాన్ని ఉచితంగా ఇస్తామని అంటుంది రష్యా. దీంతో ఇప్పుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది. ఇంతకీ రష్యా చెబుతున్న ఈ వ్యాక్సిన్ స్టోరీ ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సాధారణంగా క్యాన్సర్ కణాలు శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలను నాశనం చేస్తూ వేగంగా విస్తరిస్తాయి. ఒక చోట మొదలై క్రమంగా విస్తరిస్తూ లంపుగా తయారైపోతూ ఉంటాయి. ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. ఈ ప్రాణాంతక కణజాలం పెరుగుదలని ఆపేందుకు ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చాయి. సర్జరీ, కీమియోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి క్యాన్సర్ ను నయం చేయడంలో కొంత మేరకే సక్సెస్ అవుతూ ఉన్నాయి. అన్ని సందర్భాల్లో వ్యాధిని శాశ్వతంగా నయం చేస్తాయనే గ్యారంటీ లేదు. దీనికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు కీమియోథెరపీ తీసుకుంటే జుట్టు ఊడిపోవడం, నీరసంగా మారడం, చర్మం రంగు పాలిపోవడం లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. 2023లో ఒక్క ఇండియాలోనే 15 లక్షల మంది క్యాన్సర్ తో చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి పైగానే క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. 1 కోటి మంది వరకు చనిపోయారు. రాబోయే సంవత్సరాల్లో అంటే 2030 నాటికి క్యాన్సర్ వల్ల ప్రతి ఏటా చనిపోయే వారి సంఖ్య 1,50,00,000 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. ఈ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ల్యూకేమియా ఇలా రకరకాల క్యాన్సర్లు మానవ జాతిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాక్సిన్ పై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పరిశోధనలు కొంత మెరుగైన చికిత్సలను అందిస్తున్నాయి. కానీ దీనిని పూర్తిగా నయం చేసేందుకు మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ కణాలతో పోరాడే వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పుడు రష్యా ఆ ప్రయోగాల్లో సక్సెస్ అయింది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ 2 రకాలు అని చెబుతున్నారు. ఇందులో ఒకటి ప్రివెంటేటివ్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇది క్యాన్సర్ కణాలు శరీరంలో అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఇక రెండవ రకం క్యాన్సర్ వ్యాక్సిన్ థెరపాటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇది క్యాన్సర్ సోకిన వారికి మళ్ళీ జబ్బు తిరగబెట్టకుండా కాపాడుతుంది. ఈ రెండో రకం వ్యాక్సిన్ ని రష్యా తయారు చేసినట్లు చెబుతోంది. ఈ వ్యాక్సిన్ రోగిలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆరోగ్యవంతమైన కణాలను వ్యాధికారక కణాలతో సమర్థవంతంగా పోరాడేలా చేస్తుంది. ఇంకా ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాధిని నయం చేయడమే కాకుండా వ్యాధి మళ్ళీ రాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది. ఈ ఇంజెక్షన్ చేసిన 2 రోజుల్లోనే రోగిలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఇది ముందుగానే నివారిస్తుందని కూడా చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లకు ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందట. క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్సను ఖరీదైన వ్యవహారంగా భావించే పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతోనే ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలి అనుకుంటోంది రష్యా ప్రభుత్వం. కాగా ఈ వ్యాక్సిన్ 2025లో మార్కెట్లోకి రానుంది. ఇక క్లినికల్ ట్రయల్స్, తయారీ లాంటి అన్ని సవాళ్లు అధిగమించి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రం ఇది నిజంగా యావత్ ప్రపంచానికి ఓ పెద్ద వరమే అవుతుందని చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.